గుడ్ మార్నింగ్ అండి. శాండ్విచ్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు అందరు చూస్తున్నారు కదండి. సో ఇగోండి బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. ఇక్కడ హైలో పెట్టాను యాక్చువల్గా నేను ఇక్కడ పెనన్ని. సో జస్ట్ నేను ఆలూ కర్రీ ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇది మార్నింగ్ చేసేస్తానన్నమాట. సో దట్ ఎవరికైనా శాండ్విచ్ కావాలంటే అలా పెట్టుకొని ఇలా తినేసేసి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంటే హెవీగా ఉంటుంది కాబట్టి ఆలూ శాండ్విచ్ వాళ్ళు ఇది ఒకటే తింటారు. లంచ్కి ఇంటికి వచ్చేసేటట్టే కొంచెం హెవీగా ఇలా తినేసి వెళ్ళిపోతారు. ఇది ఈజీ అండ్ కంఫర్టబుల్ ఫుడ్. పొద్దున్నే అంటే ఇడ్లీ వద్దు, అబ్బా ఇడ్లీయా, అబ్బా మళ్ళీ దోశ అనే వాళ్ళకి మాత్రం ఇది ఈజీ బ్రేక్ఫాస్ట్. లేదంటే కెలాగ్స్ ఆల్వేస్ ఉంటాయి మన దగ్గర, కెలాగ్స్ లేకపోతే మ్యాగీ, ఈజీ. బట్ ఎంత ఈజీ అయినా కూడానండి హెల్తీగా కూడా ఉండాలి. మన హెల్త్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి కాబట్టి ఇది బెటర్ అని నా చాయిస్. ఎందుకంటే ఇలాంటివి మనం ఎప్పుడూ కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఇంట్లో చేసిన కర్రీ, ఇంట్లో చేసినవన్నీ కూడా ఎప్పుడూ కూడా హెల్తీగా ఉంటాయి అండ్ మనం ఎప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఓకే, సో నేను కొంచెం ఇక్కడ ఘీ వేస్తున్నానండి ప్యాన్ మీద. బాగానే వేసాను, ఎక్కువ వేసాను. దీని మీద కూడా వేసాను కొంచెం. ఇప్పుడు ప్రస్తుతానికి సిమ్లో ఉంది ఈ గ్యాస్. సో కొంచెం హైలో చేస్తాను దీన్ని అండ్ దగ్గరగా కూడా పెడుతున్నాను సో దట్ ఇంకా బాగా చూడగలరు. సో ఇక్కడ శాండ్విచ్ అవుతుంది. ఇలాంటివి తీసుకుంటే మీరు ఫ్లిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ జారిపోకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ బెటర్ అన్నమాట. సో లెట్ మీ అప్లై సమ్ ఘీ దీనిపైన కూడా. సో చూడండి అప్పుడే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది అండ్ క్రిస్పీ కూడా అయిపోయింది. యాజ్ యూ కెన్ సీ, చూసారండి సౌండ్ వస్తుంది. ఎస్, అంతేనండి. ఇంత సింపుల్ శాండ్విచ్ని ఇంట్లో చేసుకొని తినమని నేను అందరినీ అంటున్నాను. బయట ఫుడ్ మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత హెల్త్ ప్రాబ్లమ్స్కి దూరంగా ఉంటారు. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఇదే బ్రేక్ఫాస్ట్. బాయ్.